బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డిగూడెం. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. సుమారు 6 మండలాల్లో 36,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న అతిపెద్ద జలాశయం కొంగువారిగూడెం. కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ ప్రాజెక్టు చింతలపు నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్టు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్ర కాలువ జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం గతంలోనే అనేక ప్రతిపాదనలు రూపొందించింది. ఆధ్యాత్మికంగా ప్రాచుర్యం పొందిన మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రిసార్ట్స్ బోటింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడానికి అప్పటి మాజీ మంత్రి పీతల సుజాత ఎంతగానో కృషి చేశారు. అయితే ఈ వైభోగమంతా కొద్ది రోజులే. తాజా పరిస్థితి చూస్తే మీరు షాక్ అవ్వక మానరు. అందమైన జలాశయం ప్రాంతం నేడు అడవిని తలపిస్తోంది. ప్రాజెక్టు భద్రతపై రైతులు నేటికి ఆందోళన చెందుతున్నారు. బోటింగ్ పాయింట్ లేదు, రిసార్ట్ అందాలు లేవు. ఎర్ర కాల్వ వద్ద తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలని రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం శ్రీ కృష్ణమూర్తి ఎర్రకాల జలాశయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఒకప్పుడు చాలా టూరిజం స్పాట్గా ప్రజలందరూ కూడా చూసేవారు. ఎప్పుడంటే అది టీడీపీ ప్రభుత్వం హయాంలో గత 2014 నుంచి 19 వరకు కూడా ఇక్కడ చాలా మంచిగా వాతావరణం ఇక్కడ ఉండేది. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ జలాశయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అది ఏ విధంగా నిర్వీర్యమైందంటే కనీసం ఈ జలాశయాన్ని కూడా పట్టించుకోకుండా కనీసం ఇక్కడ వీధి లైట్లు వెలగటమే కానీ అదేవిధంగా ఆ జంగిల్ని కూడా శుభ్రపరచడంలో కూడా పూర్తిగా వైఫల్యమైంది వైసీపీ ప్రభుత్వం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కూడా ఈ జలాశయాన్ని అడ్డగా పెట్టుకుని కొంతమంది వైసీపీ నాయకులు కూడా మట్టిని కూడా అడ్డకూలుగా మరి ఇక్కడ పెద్ద పెద్ద గోతులు మీరు చూడొచ్చు విజువల్లో, పెద్ద పెద్ద గోతులు పెట్టి కూడా మట్టిని తరలించారని కూడా ఇక్కడ మనం చూసాం. ఈ గ్రామ సర్పంచ్ సాయిల్ సత్యనారాయణ కూడా దీని మీద కూడా ఎన్నో రకాలుగా పోరాటం చేశారు. పాపం ఆయన వంతు ఆయన ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఈ జలాశయం మీరు విజువల్లో చూసినట్లయితే ఇక్కడ టూరిజం స్పాట్స్ కింద ఇక్కడ రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఇక్కడికి వచ్చి ఈ రిసార్ట్స్లో ఉండి ఇక్కడ బోట్లలో షికారు చేసి ఈ యొక్క వాతావరణాన్ని చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసి కుటుంబ సమేతంగా వెళ్ళేవారు. అలాంటిది ఈ రోజున కనీసం మీరు విజువల్లో చూడండి, కనీసం ఏదైతే భవనం ఉందో టూరిజం భవనం కనీసం అక్కడ మొత్తం అంతా శిథిల వ్యవస్థకు వచ్చి అక్కడ అన్నీ పగిలిపోయి మన విజువల్లో కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ రోజున కనీసం జలాశయానికి వచ్చే దారి కూడా పూర్తిగా చెట్లతో నిండిపోయి ఎవరైనా అధికారులు వస్తే తప్ప లేదంటే ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే తప్ప దాన్ని శుభ్రం లేని పరిస్థితి ఈ రోజున జలాశయానికి ఏర్పడింది. అదేవిధంగా మరి ఎప్పుడైతే 2019లో అధిక వాటర్ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు రెండవ గేట్ నీటిని విడుదల చేసినప్పుడు అటుపక్క ఉన్న రెండవ సైడ్ వాళ్ళు కూడా పూర్తిగా ఊడబోతం వల్ల పంటల పొలాల్లోకి నీళ్ళని వదిలినప్పుడు గేట్లు ఎత్తినప్పుడు పంట పొలాల్లోకి వెళ్ళిపోయి ఆ పంటలు కూడా నష్టపోయే పరిస్థితి ఈ రోజున నెలకొంది. మరి గత 5 సంవత్సరాలు కూడా ఈ వాళ్ళు కూడా నిర్మించలేకపోయింది. అదేవిధంగా రొయ్యల పెంపకం కూడా ఎక్కువగా ఈ జలాశయంలో సాగుతూ ఉంది. చేపల ఉత్పత్తి కూడా తగ్గిపోతూ ఉంది. అంటే రొయ్యను ఎప్పుడైతే ఈ జలాశయంలో ఎప్పుడైతే వాటర్లు వేస్తే చేపల ఉత్పత్తి కూడా తగ్గిపోతుందని కూడా కొంతమంది మత్స్యకారులు కూడా మనకి చెబుతూ ఉన్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి జంగిల్ని పూర్తిగా శుభ్రపరిచి గత ప్రభుత్వంలో ఉన్న వైభవాన్ని కూటమి ప్రభుత్వం మరి ఈసారి ఆ వైభవాన్ని తీసుకొస్తుందని మరి ఈ ప్రజలందరూ కూడా. రైతుల వరప్రదాయిని ఎర్రకాలువ జలాశయం 80.50 మీటర్ల నీటి సామర్థ్యం గల ఎర్రకాలువ జలాశయం నుండి శుద్ధి చేసిన మంచినీటిని జంగారెడ్డిగూడెం అర్బన్ రూరల్ ప్రాంత ప్రజలకు అందించాలని సుమారు 100 కోట్లతో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రాజెక్టు టెండర్ను
టెండర్ను క్యాన్సిల్ చేసి నూతనంగా 80 కోట్ల రూపాయలతో కొత్త టెండర్ పిలిచింది. దీనికోసం జంగారెడ్డిగూడెంలో భారీగా పైప్లైన్ నిర్మాణం చేపట్టారు. కానీ 5 ఏళ్లు అధికారం పూర్తయినా అమలు కాలేదు. తాజాగా ఎర్రకాలువ ప్రాజెక్టు ప్రాంతం అంతా అడవిని తలపించేలా మారిపోయింది. నేడు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఒక్క పర్యాటకుడు కూడా కనిపించడం లేదు. రహదారి కూడా లేని దుస్థితి నెలకొంది. కోట్లాది రూపాయల ప్రజాధనం మట్టి పాలైంది. ఈ ప్రాజెక్టు వద్దకు వెళ్లే రహదారి కూడా లేదు. ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు అభివృద్ధి, పర్యాటక ప్రాంతంగా ప్రణాళిక చర్యలు చేపట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు.